నిజంగా జనగామ జిల్లాలో ఇప్పటిదాకా నలుగురు నాయకులు మాట్లాడినారు పెద్దలు. వారు మాట్లాడిన మాటలు వింటే దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదన్నమాట. ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారు ఇక్కడ, ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారు. రాజన్న డప్పు కొడితే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇక దయాన్ని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చెప్తున్నాను. దయాకర్రావు గారికి ఇప్పుడే చెప్తున్నా, సూటిగా గుండెను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకర్రావు గారు. వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాస్త్రీయంగా కాదు ఒక మాట చెప్పాలి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసినా. నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి, అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటుండు, రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకన్నా అన్నాడు. కాదన్నా నువ్వైతేనే బాగా చేస్తావని సార్ చెప్పిండు, కంపల్సరీ తీసుకోవాలి. నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడివి, మీ అమ్మగారికి కూడా సోడస్పల్లిలో వ్యవసాయం చేస్తున్నది, కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినాం అధికారంలో. కానీ నిజంగా పల్లా రాజేశ్వరరెడ్డి అసలు క్యారెక్టరు, ఆయన పోరాట పటిమ ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్షంలోకి వచ్చినాకనే బయటపడ్డదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన కాలేజీ బిల్డింగ్లు కూలగొడతామని నోటీసులు ఇచ్చారు. కూలగొడితే కోట్ల రూపాయల నష్టం, ఒక్కొక్క బిల్డింగ్ కూలగొడితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది. భయపెట్టిండ్రు, బలవంతం చేసిండ్రు. నీకెందుకు పంచాయతీ కడియం శ్రీవారి చేసినట్టు నువ్వు కూడా దొంగ పని చేయమని చెప్పిర్రు. కానీ నేను ఒకడే నాయకుని నమ్ముకున్న కేసీఆర్ ను, ఆయనతోనే ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి నిజమైన విధేయతకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు మారు పేరుగా నిలబడ్డాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. నిజంగా కూడా నాకు విశ్వాసం ఉంది. జనగామ, పాలకుర్తి, గన్పూర్ మూడింటి సమాహారమే 12 మండలాల మీ జనగామ నియోజకవర్గం. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, జనగామ, గన్పూర్. తప్పకుండా జనగామలో రేపు కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పి మీ స్ఫూర్తి చూస్తుంటే కనబడతా ఉంది. 3 నాయకులు మీకు స్ఫూర్తినిచ్చే నాయకులు మీకున్నారు, పార్టీ అండ ఉన్నది. తప్పకుండా ప్రజల దీవెన మీకే ఉంటది. రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు 2001 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం ఎటుపోయినా, పూర్వ వరంగల్ జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు కొద్దిగా అటు ఇటు అయినా కానీ జనగామ మాత్రం ఆనాటి చేర్యాల, గన్పూర్, ఈ రోజు జనగామ, గన్పూర్ పార్ట్ ఆఫ్ పాలకుర్తి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంబటినే ఉన్నది. 2001 నుంచి 2025 దాకా కేసీఆర్ గారితో నడుస్తున్నది. హృదయపూర్వకంగా మొదటి నుంచి ఉన్న నాయకులకు, పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. సరే, కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు, అయ్యో ఇప్పుడే దయాన్న చెప్పినట్టు జూబ్లీహిల్స్ లా గెలుస్తాం అనుకున్నాం, రాజేశ్వరరెడ్డి అన్న అక్కడ ఒక డివిజన్ లో పనిచేసిండు, దయాన్న ఒక డివిజన్ లో పనిచేసిండు, శ్రీనివాసరెడ్డి ఇంకో డివిజన్ లో పనిచేసిండు. ముగ్గురు కూడా వాళ్ళెంబడ మొత్తం వరంగల్ బృందం అంతా దిగింది, మా వరంగల్ దళం దిగింది, పనిచేసింది, గట్టిగా పనిచేసింది. సరే, ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మనతోనే ఉండిరి. కానీ రేవంత్ రెడ్డి గారి గెలుపు ఇంతకుముందు దయాన్న చెప్పినట్టు 3 రకాలుగా జరిగింది. ఒకటి, రాయించుకున్న ఓట్లు, దొంగ ఓట్లు, రాయించుకున్న ఓట్లు. రెండోది, వేయించుకున్న ఓట్లు. ఏది ఆటోలలో తెచ్చుకొని వాటికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యున్సీలకు వెళ్లి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు. మూడోది, కొనుక్కున్న ఓట్లు. రాయించిన ఓట్లు, వేయించిన ఓట్లు, కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు అని నేనైతే అనుకుంటలేను, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేరనే నేను కూడా అనుకుంటా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్క, సరే ఒక ఉప ఎన్నిక కాబట్టి ఏదో కింద పడి మీద పడి, మరి మీరు చూసిరు ఎట్లెట్లా ఉరికిచ్చినామో వాళ్ళను చూసిరుగా. ముఖ్యమంత్రి అనేటోడు వారం రోజులు నీడు, ఈ ఉప ఎన్నికల వారం రోజులు కాలికి బల్పం కట్టుకొని ఆఖరికి యూసుఫ్ కూడా గలీలలో కూడా తిరిగిండు, పాదయాత్ర చేసుకుంటా. రెండోది, ఒక్క దెబ్బకు, ఒక్క మాటకు ఇవాళ ఒక మైనారిటీకి మంత్రి పదవి కూడా వచ్చింది అజారుద్దీన్. ఒకళ్ళని మంత్రి చేసినాం, ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించినాం, మంత్రివర్గం మొత్తం ఆఖరికి ఎలక్షన్ జరిగే రోజు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
గల్లీలలో తిరుగుతున్నాడు జూబ్లీ హిల్స్ లో. ఒక పరిస్థితి తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఏది 2 ఏళ్లు తిరగకుండానే చెమటలు పట్టినాయి. 2 ఏళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గడగడ వణికిపోయి ఇవాళ గెలిచినాం రా సాగు తప్పి కన్ను పెట్టవే అని చెప్పి లోపల గుద్దుకుంటారు. నేను ఒక్క మాట మీద ఆలోచించమని కోరుతున్నా. ఈ గెలుపు నిజమైన గెలుపు అయితే, ఈ గెలుపు నిజంగానే గెలుపు అయితే, వాపు మాత్రమే నేనంటున్నా, నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్ కు వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఏదో ఒకటి కాబట్టి కింద మీద వాడి దొంగోట్లతో నడిపించిండు. 10 ఎట్లయితే అవి కాదు కదా. ఇప్పుడు వరంగల్ అనుకో, మీరు ముందే వరంగల్ వాళ్ళు మాకు తెలుసు, గన్పూర్ లో పెట్టిరనుకో ఎర్రగా కాల్చి ఈడ వాత పెట్టమ్మ కాడ పెడతారు. మీరు అర్థమైందా? ఒక గట్లుంటది కాబట్టి భయపడతాను. పెద్ద మాటలు పెద్ద నీతులు చెప్పేందుకేమో నేను చాలా గొప్పోని, నీతులు, క్యారెక్టరు, కమిట్మెంట్, గడిది గుడ్డు యాడున్నాయి క్యారెక్టరు, కమిట్మెంట్? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కూడా క్యారెక్టరా? రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని సూరు పట్టుకొని గబ్బిలం వెళ్ళినట్టు ఏలాడు క్యారెక్టరా? ఏంటి క్యారెక్టరు? దమ్ముంటే నిజంగానే నిజాయితీ ఉంటే, క్యారెక్టర్ ఉంటే రాజీనామా చేసి స్టేషన్ కన్పూర్కి రా. ఎవరు ఎక్కువ ప్రజలు చెప్తారు. ఇజ్జత్ లేకుండా, మానం లేకుండా ఈ వయస్సులో ఆ దిక్కుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గబ్బిలం మీద సూరు పట్టుకొని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. క్యారెక్టరు, కమిట్మెంట్, చిత్తశుద్ధి, గండి గుడ్డు ఏందో చెప్తారు ప్రజలు.